నమస్తే, వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగన్ కు ఎన్నికల ప్రచారం చేస్తున్న ఉద్యోగ సంఘ నాయకుడు వెంకటరామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. జనసేనలో చేరిన పులపర్తి రామాంజనేయులు. తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తుకు ఎత్తిన గడ్డ కరీంనగర్ గడ్డ. బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్. ఆడబిడ్డల నైపుణ్యం అద్భుతం, మీ ఉత్పత్తుల అమ్మకానికి శిల్పారామంలో 100 షాపులు. జగన్ కు ఎన్నికల ప్రచారం చేస్తున్న సెక్రటేరియట్ ఉద్యోగ సంఘ నాయకుడు వెంకటరామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం అండి. యథా రాజా తథా ప్రజ అనే ఒక నానుడు ఉన్నది మనకి. ముఖ్యమంత్రి గారు ఏ రకంగా అన్ని వ్యవస్థల్ని నాశనం చేస్తూ ఉన్నారో తదనుగుణంగా చాలామంది ఉద్యోగస్తులు కూడా అదే రీతిలో వెళ్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ కె వెంకటరామిరెడ్డి, ఇతను సెక్రటేరియట్లో ఓ సెక్షన్ ఆఫీసర్, ఓ ప్రభుత్వ ఉద్యోగి. అతను వాళ్ళ యూనియన్ వ్యవహారాల్లో చురుకుగా ఉంటాడు. సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. ఓకే, ఆ ఎంప్లాయీస్కైనా ఇబ్బందులు సాధక బాధకాలు ఉంటే పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాడు అతను. కానీ ఇతను బరి తెగించి అతని పరిధులు దాటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయటంలో చాలా ముందు ఉంటున్నాడు. అతను ఓపెన్గా ప్రచారం చేస్తున్నాడు. అతనికి ఏదైనా రాజకీయ పార్టీ ఇంట్రెస్ట్ ఉంటే మనసులో పెట్టుకోవాలి. సీక్రెట్గా ఏదైనా పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఓటేసుకుంటాడు, వస్తాడు. కానీ ప్రచారం చేయడానికి వీల్లేదే. ప్రభుత్వ అధికారిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మరలా అధికారంలోకి రాకపోతే మన ఎంప్లాయీస్ అందరికీ చాలా ఇబ్బందులు ఉంటాయి. మన ఎంప్లాయీస్కి రావాల్సిన రాయితీలు, ఇప్పుడు ఏమి రాయితీలు వచ్చినాయి? నువ్వు అధ్యక్షుడిగా ఉండి ఏం తెలిసే వాళ్ళకి? సరిగా జీతాలు రాని పరిస్థితి, నోరెత్తావు నువ్వు. ఈ రకంగా ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నాడు. అతని ప్రచార జబ్బు ఎంతవరకు వెళ్ళిందంటే అతనికి సెక్రటేరియట్లో మాట్లాడటం కాదు, విలేజ్ సెక్రటేరియట్లకు కూడా వెళ్ళి ఆ ఉద్యోగస్తుల్ని కలుస్తూ ఉన్నాడు అతను. జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పండి. ప్రతిరోజు కనీసం ప్రతి ఒక్క సెక్రటరీ ఎన్ని ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి రెడీ చేశారో కూడా నాకు చెప్పాలి అని ఊరూరా ప్రచారం చేస్తున్నాడు. నిన్నగాక మొన్న కోనసీమ, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్లో కూడా ఒక టౌన్లో ఇతను ఓపెన్గా ప్రచారం చేస్తున్నాడు. ఓపెన్గా ప్రచారం చేస్తున్నాడు. సివిల్ కాండక్ట్ రూల్స్కి వ్యతిరేకం అది. అతను చేయటానికి లేదు. ఇమ్మీడియట్గా అతను సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసి అతని మీద చర్యలు తీసుకోవాలి. అవసరమైతే ఉద్యోగం నుంచి అతన్ని టెర్మినేట్ చేయాలా. ప్రభుత్వ ఉద్యోగ పనికిరాడు అతను. జీతం తీసుకునేదేమో ప్రజల దగ్గర నుంచి, ప్రజల సొమ్ము జీతం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి దాసోహం చేస్తున్నాడు, ప్రచారం చేస్తున్నాడు ఈ వెంకటరామిరెడ్డి. రుజువులతో సహా ఈ రోజున అతను మాట్లాడిన పెన్ డ్రైవ్తో సహా ఈ రోజున ఎలక్షన్ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ మీనా గారికి ఇచ్చాం. జనసేనలో చేరిన పులపర్తి రామాంజనేయులు. నాకు నా నియోజకవర్గమైన భీమవరం నుంచి వచ్చిన నా అన్నదమ్ములకి, పెద్దలకి, మనకి ఎప్పుడు మద్దతుగా ఉండే ఆడపడుచులకి, మహిళలకి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పార్టీలో పులపర్తి రామాంజనేయులు గారు, అందరూ అంజుబాబు గారిగా పిలిచే పులపర్తి రామాంజనేయులు గారు,
ఈరోజు జనసేన పార్టీలో చేరటం మనస్ఫూర్తిగా వారిని ఆహ్వానిస్తున్నాను జనసేన పార్టీ తరపు నుంచి. వారితో పాటు గాదిరాజు వెంకట సత్య సుబ్రహ్మణ్యరాజు గారిని, బోలెంపల్లి సత్యనారాయణ గారికి, శ్రీ వడ్డీ సుబ్బారావు గారిని కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని జనసేన పార్టీలో ఆహ్వానిస్తున్నాం. వారితో పాటు వచ్చిన వారి మద్దతుదారులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ముందు నిర్వహిస్తున్న శ్రీ చిన్నబాబు గారికి, చంద్రశేఖర్ గారికి, మల్లీడి బాబీ గారికి, ఎర్రంకి సూర్యారావు గారికి, మణివాసు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంజనేయులు గారి రాక జనసేన పార్టీకి చాలా కీలకం. నేను ఓడిపోయినప్పుడు మీరంతా బాధపడ్డారో, మనకి ప్రత్యర్థి పార్టీలో ఉండే ఆ రోజున నేను ఓడిపోయినప్పుడు అంత బాధపడిన వ్యక్తి అంజబాబు గారు. ఇది నాకు ఎలా తెలిసింది అని మీరు అడుకోవచ్చు. ఇది నేను ఓడిపోయిన 4 రోజుల్లోనో 5 రోజుల్లోనో ఆయన ఎవరి దగ్గర అన్న మాటలు నా దృష్టికి వచ్చినాయి. అరే నేను పోటీ చేయకుండా ఉండుంటే బాగుండేది, ఈయన గెలిచేవాడు అనేది ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ రోజు అన్న మాటలు నన్ను హత్తుకునేలా చేసినాయి. నిజంగా ఆయన మొన్న భీమవరంకి వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా నాకు ఆ మాటలు గుర్తున్నాయి. అందుకని యాక్చువల్గా మనం వచ్చిందని నేను ఆయన మనస్ఫూర్తిగా ఆ మాటకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఆయన అన్నారు, నాకు ఏ మాత్రం కనుక మీరు పోటీ చేస్తున్నారని కానీ తెలిసి ఉంటే ముందే నేను మా పార్టీ హైకమాండ్కి నేను చెప్పేసేవాడిని, నేను పోటీ చేయను, పోటీలో నుంచి విరమించుకుంటున్నానని చెప్పేసేవాడిని. నాకు నిజంగా చాలా బాధగా ఉంది నా రోజు చెప్పిన మాటలు. ఇన్ని సంవత్సరాలుగా ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం. మీరు అడగచ్చు, ఇంతకాలం ఏం చేయట్లేదంటే ఇప్పటి నుంచి అడుగుతున్నాను, ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నాను. చాలామంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల, భయాల వల్ల సంతకాల దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం రౌడీ. తెలంగాణలో జెండాను ఆకాశమంతా ఎత్తుకు ఎత్తిన గడ్డ కరీంనగర్ గడ్డ. బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ ఆ రోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ళ ముఖాన పడేసి తెలంగాణ ఖచ్చితంగా నిలబడాలి, కలబడాలి, సొంత రాష్ట్రం కావాలి, అయితే తప్ప దిక్కులేదని ఒక్కనిగా ఒక సైన్యంగా నాతో పాటు పిడికడ మందితో జై తెలంగాణ అని బయలుదేరినాం. హైదరాబాద్లో చర్చోపచర్చలు, ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, మీటింగ్ స్టార్ట్ చేయాలి, ప్రజల్లోకి పోవాలి, ఇది ప్రజా గర్జన కావాలి. బ్రహ్మాండమైనటువంటి చైతన్యవంతులైన ప్రజలున్న జిల్లా కరీంనగర్ జిల్లా. ఇది పోరాటాల గడ్డ. ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఇదే రాత్రి సమయంలో మే 17వ తేదీ 48 డిగ్రీల ఎండ అయినా కూడా ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరిలూదాలని నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశమంతా ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. ఈ కరీంనగర్ గడ్డ మట్టినే బొట్టుగా పెట్టుకొని ఇక్కడనే పిడికిలెత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన. తర్వాత కథంతా మీకు తెలుసు, మీరే కథానాయకులు, మీరే నన్ను ముందుకు నడిపిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ? నువ్వెక్కడిది, మాతో నువ్వు గెలిచినావు కేసీఆర్, అసలు నీకు లెక్కేంది, నీ బిషాదేంది అని మాట్లాడితే ఆనాడున్న కేంద్ర మంత్రి పదవిని ఎంపీని కూడా నేలకేసి కొట్టి
రారా నా కొడుక కరీంనగర్ కానీ నేను మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో, ఎన్ని మాయోపాయాలు చేసినరో, మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ. కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ, ఇది తెలంగాణ అడ్డా అనే పద్ధతిలో 2.5 లక్షల మెజార్టీతో నన్ను గెలిపించి మరొక్క మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. ఆడబిడ్డల నైపుణ్యం అద్భుతం. మీ ఉత్పత్తుల అమ్మకానికి శిల్పారామంలో 100 షాపులు. మీరు అనుకుంటే సాధించలేంది ఏమీ లేదు. ఇవాళ నేను మీ స్టాల్లు చూసినా, మీ నైపుణ్యం చూసినా, మీ కష్టం చూసినా, మీ మార్కెటింగ్ చూసినా, మీ ఆడబిడ్డలందరితోని, సంఘాలతోని, సభ్యులతో నేను మాట్లాడినా. వాళ్ళతో మాట్లాడాక నాకు ఒక మాట అర్థమైంది. మీరెంత మంచి ఉత్పత్తి చేసినా మీకు అమ్ముకోవడానికి ఒక మంచి వ్యాపార కేంద్రం లేదు. ఇవాళ రేపు బట్టలు షాపింగ్ మాల్స్, చెన్నై మాలు, ఆ మాలు, ఈ మాల్ అని పెద్ద పెద్ద లైట్లు పెట్టి వాళ్ళు అమ్ముకుంటారు. కానీ మా ఆడబిడ్డలు అమ్మాలంటే ఎక్కడ ఏమీ లేదు. అందుకే ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నా, రాబోయే నెల రోజుల్లో శిల్పారామం పక్కన మా ఆడబిడ్డలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకోవడానికి 100 షాపులు మీకు పెట్టించి మీ ఉత్పత్తులు రాష్ట్రం కాదు, జాతీయం కాదు, అంతర్జాతీయ స్థాయిలో మీ ఉత్పత్తులు అన్ని అమ్ముకునే విధంగా మీకు స్టాళ్లు ఏర్పాటు చేపించే బాధ్యత, దానికి అవసరమైన ఏర్పాట్లు చేసే బాధ్యత నేను తీసుకుంటా. నెల రోజులు తిరిగే లోపల శిల్పారామం పక్కన మా మహాలక్ష్మి గ్రూప్లకు స్టాళ్లు ఉంటాయి. మీరు ఏమేమి తయారు చేస్తారో అవన్నీ అక్కడ టాటాలు, బిర్లాలతోని, అదాని, అంబానీలతోని మా ఆడబిడ్డలు పోటీ పడే విధంగా, మీరు తయారు చేసిన వాటిని అక్కడ అమ్ముకునే విధంగా మీకు చట్టబద్ధత కల్పించి మీకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో వ్యవస్థను ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ నేను మీకు మాట ఇవ్వదలుచుకున్నా, 1 కోటి మందిని 5 ఏళ్ళు తిరిగే లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటది. వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ ప్రయత్నాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం నింగిలోకి బయలుదేరిన తొలి ప్రైవేట్ రాకెట్ కైరోస్ లాంచ్ అయిన సెకండ్ల వ్యవధిలోనే పేలైపోయి కుషిమేటో సిటీలోని లాంచ్ సెంటర్ నుంచి ఈ రాకెట్ ప్రయోగించారు. ఒకవేళ ఈ ప్రయోగం విజయవంతమై ఉంటే జపాన్ చరిత్రలో నింగిలోకి వెళ్లిన తొలి ప్రైవేట్ రాకెట్ గా రికార్డులోకి ఎక్కేది. టోక్యో బేస్డ్ స్టార్టప్ కంపెనీ స్పేస్ వన్ ఈ ప్రయోగాన్ని చేపట్టింది. తన సొంత లాంచ్ ప్యాడ్ నుంచి రాకెట్ ను ప్రయోగించింది. రాకెట్ తో పాటు ప్రభుత్వానికి చెందిన ఒక చిన్న టెస్ట్ శాటిలైట్ ను కక్షలోకి పంపే ప్రయత్నం చేసింది. అయితే రాకెట్ లాంచ్ అయిన కొన్ని సెకండ్లకే బ్లాస్ట్ అయ్యి పేలుడు కారణంగా లాంచ్ ప్యాడ్ ప్రాంతమంతా నల్లటి పొగ అలుముకుంది. ఎన్నికల బాండ్ల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం సమర్పించినట్లు ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఏ పార్టీ కోసం ఎవరెవరు ఏ బాండ్స్ కొన్నది ఎస్బీఐ ఈసీఐకి నివేదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ సమాచారం అంతా రా డేటాగా ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని మరింత సరళీకరించాలని విశ్వసనీయ వర్గాలు వ్యాఖ్యానించాయి. ఈ వివరాలను దశల వారీగా ఈసీ వెబ్సైట్లో అప్లోడ్ చేసి మార్చి 15 కల్లా సమాచారం మొత్తాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఈసీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల ఎన్నికల బాండ్లకు చట్టబద్ధత లేదని తీర్పు వెలువరించింది. ఇప్పటి వరకు జారీ అయిన బాండ్ల వివరాలను వెల్లడించాలని ఎస్బీఐని ఆదేశించింది. ఇందుకు మరికొంత సమయం కావాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఎస్బీఐపై సుప్రీం మండిపడింది. కావాలనే తమ ఆదేశాలను అమలు చేయట్లేదని భావించాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది కోర్టు ధిక్కరణకు భావించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్న న్యాయస్థానం మార్చి 12 లోపు ఆ వివరాలను ఈసీకి సమర్పించాలని ఆదేశిస్తుంది. గత్యంతరం లేక ఎస్బీఐ సుప్రీం ఆదేశాలకు తలొగ్గింది. రాజకీయ పార్టీలు పారదర్శకంగా నిధులు సేకరించేందుకు 2018లో ఎన్నికల బాండ్ల పథకం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ బాండ్లను ఎస్బీఐ జారీ చేస్తుంది. నాటి నుంచి ఇప్పటి వరకు ఎస్బీఐ మొత్తం 16,518 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను 30 విడతల్లో జారీ చేసింది. అయితే బాండ్లు ఎవరు కొన్నది, ఏ పార్టీ కోసం కొన్నది మొదలైన వివరాలు గోప్యంగా ఉంచుతారు. ఇది ప్రజల సమాచార హక్కుకు భంగమని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్ల పథకాన్ని ఇటీవల రద్దు చేస్తోంది. శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలు ఆదాయం 20,91,073లో వచ్చినట్లు దేవస్థాన సహాయ కమిషనర్లు మరియు కార్యనిర్వహణాధికారి వేమూరు గోపి తెలిపారు. హుండీల ద్వారా వచ్చిన ఆదాయం లెక్కించగా ప్రధాన హుండీలు 7,98,861 రూపాయలు మరియు కళ్యాణం చదివింపుల ద్వారా 5,831 రూపాయలు మరియు రోజుకు టికెట్ల ద్వారా ఇతర సేవల ద్వారా 12,86,381 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆయన తెలిపారు. హుండీల లెక్కింపు మరియు ఉత్సవంలో ప్రత్యేక అధికారిని
పి సైద్మాబాయ్ పర్యవేక్షణలో దేవస్థానం మరియు సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి ఆధ్వర్యంలో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ కౌశల్ కుమార్ శర్మ మరియు సిబ్బంది, దొండపాడు సేవా సమితి, గుంటూరు సేవా సమితి వారు, అమరావతి పోలీసు వారు, అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వీడియో తీసుకున్నావా? శ్రీ మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బాలచాముండిగా సమేత అమరేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి ఉత్సవాలు వారం రోజులుగా 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు 7,99,850 రూపాయలు ఉండేది ద్వారా ఆదాయం రావడం జరిగింది. ఇదే విధంగా ఈ ఆదాయం ఒక వారం రోజుంది 7,98,850 రూపాయలు. ఇది చాలా బాగా వినియోగించుకుంటాం. పల్నాడు జిల్లా అమరావతి రానున్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో దృష్టి పెంచుకొని ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి పల్నాడు జిల్లా ఎస్పీ గారి రవిశంకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు అమరావతి మండల పరిధిలోని లింగాపుర గ్రామంలో బీఎస్ఎఫ్ మరియు లోకల్ పోలీసు ఆధ్వర్యంలో సుమారు 100 మందితో పోలీసు కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ కంపెనీ 19 బెటాలియన్ అదోక్ 402 బీఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ మోహిత్ గారు, బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ హేమంత్ గారు మరియు అమరావతి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు ఏవి బ్రహ్మం గారు మరియు ఎస్ఐలు నరసింహులు, పవన్ కుమార్, ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తుళ్లూరు గ్రామంలో వైఎస్ఆర్ చేయుత చెక్కును రిలీఫ్ చేసిన తాడికొండ సమన్వయకర్త మాజీ హోం శాఖ మంత్రి పత్తిపాడు శాసనసభ్యురాలు మేకతోటి సుచరిత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ 100% నెరవేర్చడాన్ని, ఈసారి ఓటు అడిగే హక్కు సీఎం జగన్ గారికి మాత్రమే ఉందని, ఎంపీ ఓటు మరియు ఎమ్మెల్యే ఓటు 2 ఓట్ల ప్యాన్ గుర్తుకే నొక్కి మళ్లీ జగనన్న పాలన తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుళ్లూరులో ఏపీ ఎం వీరయ్య ఎంపీడీఓ ఓ సంబంధిత అధికారులు, నియోజకవర్గ వర్గపు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ చేయుత లబ్ధిదారులు పాల్గొన్నారు. ముందు ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ చేయుత పథకాన్ని ప్రారంభించాం. ఈ అక్క చెల్లెమ్మలంతా తమ కష్టాన్ని నమ్ముకొని కుటుంబ బాధ్యతలను పూర్తి బాధ్యతాయుతంగా రథసారథులుగా నడిపిస్తున్నారు. వాళ్ళ చేతుల్లో డబ్బు పెడితే అది పూర్తిగా వాళ్ళ కుటుంబం మంచి. ఇది చేయూత 4వ విడత కార్యక్రమంలో మళ్ళీ 4వసారి కలుసుకున్నాం. మన ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు 45 సంవత్సరాల నుండి ఎవరైతే 60 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అక్క చెల్లెళ్ళు ఉన్నారో వాళ్లకు ఆర్థికంగా మనం చేయూతను అందించాలి అని చెప్పి ఆ రోజు నేను 75,000 రూపాయలు ఇస్తాను 4 విడతల్లో అని చెప్పినప్పుడు చాలామంది హేళనగా మాట్లాడారు. 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు వాళ్ళు పనులు చేసుకోలేరా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా అని చెప్పి చాలామంది మాట్లాడారు. దానికి సమాధానం ఏంటంటే 45 సంవత్సరాలు
వచ్చినటువంటి మహిళలకు అన్ని విధాలుగా బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు, బిడ్డలు చదువులో డిగ్రీల దాకా వస్తారు. మరి ఒక సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్థికంగా స్థిరపడి కుటుంబానికి అండగా ఉండి, మరి ఆర్థిక ఇబ్బందులు పెరిగేటువంటి వయసు అది ప్రతి ఒక్క కుటుంబంలో కూడా. అప్పటి వరకు పిల్లలు చిన్నగా ఉంటారు, రకరకాలుగా మనం ఏదో ఒక విధంగా మనకు వచ్చినటువంటి సొమ్ముతో కుటుంబాన్ని నడుపుకోగలుగుతాం. కానీ 45 సంవత్సరాలకు వచ్చేటప్పటికి ఆర్థిక భారం పడుతూ ఉంటుంది ప్రతి కుటుంబం మీద. అప్పుడు మనం ఏదో ఒక చిన్న వ్యాపారము, లేదా పశువుల పెంపకము, లేదా గొర్రెలు పెంపుకోవడము, ఇలాంటి సొంతగా కాళ్ళ మీద నిలబడేటువంటి ఒక వ్యాపారాలను లేదా వ్యవహారాల్లో మహిళ చురుగ్గా పాత్ర పోషించుకోవాలి అంటే దానికి కొంత సొమ్ము పెట్టుబడిగా అవసరం అవుతుంది. కాబట్టి ఆ పెట్టుబడిని నేను మీకు ఒక సోదరుడిగా నేను ఇస్తాను అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు పొన్నూరు మండల పరిధిలోని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలపై విశేష స్పందన కనిపిస్తుందని, తనను పెంచి పోషించిన ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇక్కడి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి చంద్రశేఖర్ అన్నారు. పొన్నూరు మండల పరిధిలోని బ్రాహ్మణ కోడూరు నుండి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన సందర్భంగా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధూళిపాల నరేంద్ర కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన పార్టీల పట్ల ప్రజలలో విశేషమైన స్పందన లభిస్తుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్న కసి ప్రజల్లో కనిపిస్తుందని, అధికార పార్టీ నాయకులు ప్రజలను దోచుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారు తప్ప అభివృద్ధికి చేసింది శూన్యమని అన్నారు. అరాచక పాలనకు, విధ్వంసానికి అంతం పలకాలని ప్రజలు నిశ్చయంతో ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులుగా అసెంబ్లీకి నేను పార్లమెంట్కి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇద్దరం కూడా గ్రామాలు పర్యటించడం, ప్రజలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన క్యాడర్ కానీ అపూర్వమైన స్వాగతాన్ని మా గ్రామాల్లో పలుకుతూ ఉన్నారు. వారికి హృదయపూర్వకమైన సూచనలు చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనకి అంతం పలకాలి, అరాచకానికి అంతం పలకాలి, విధ్వంసానికి అంతం పలకాలి. ఎందుకంటే మన ఎమ్మెల్యే ఎంత గొప్పవాడంటే, మొన్న మేము ప్రజా ఛార్జ్ షీట్ అని చెప్పి పొన్నూరు ఐలాండ్ సెంటర్లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత 2540 కోట్ల రూపాయలు ప్రజా సంపద దోచుకున్నాడని చెప్పి ఏ విధంగా వివిధ అంశాల్లో ఆ దోపిడీ జరిగిందో, గ్రావెల్ కానీ లేకపోతే భూములు కానీ రకరకాలుగా మేము చెప్పాం. నాకు నిన్న మొన్న చాలా ఆశ్చర్యం ఏంటంటే, ఇల్లే ముందు కూడా అడుగు పొడుగు ఉంచుకుంటున్నాడు ఆయన. ఇందాక ఆయన మనాడు అడిగాడు లోకల్ లేకపోతే ఏంటి, లోకల్ అని దోచుకోవడానిక 5 ఏళ్ళు దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన దోపిడీ విధానాన్ని చూసి ఇద్దరం ఒకటే బడిలో ఉన్నాం, బ్రహ్మాండంగా దోపిడీ దొంగలం, మన ఇద్దరం సరిపోతామని చెప్పి అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి ఇచ్చారు. పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి నేను ఆ రోజు ఐలాండ్ సెంటర్లో బార్ షాపుల నుంచి ఆయన 10 లక్షలు షాప్కి వసూలు చేస్తున్నాడని ఆరోపణ చేశారు. ఆ రోజు నేను చెప్పడం మర్చిపోయాను. ప్రతిదానికి ఆయన ఏం చెప్తున్నాడు, సాక్ష్యం కావాలని చెప్తున్నారు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరైతే మూర్తి అనే ఎక్సైజ్ అధికారి మధ్యవర్తిగా ఉండి డబ్బులు వసూలు చేశాడో, అవసరమైతే ఆ అధికారి చేతే పొన్నూరు రైల్వే సెంటర్లో చెప్పిస్తారు అధికారం వచ్చిన తర్వాత. బెదిరించి వాళ్ళ దగ్గర వసూలు చేశారు, అయిపోయింది. అదే నేను చెప్పాను. కానీ ఇవాళ ఏం చేశాడు, వాళ్ళని దాన్ని సిండికేట్ చేసిన వాళ్ళని ధూళిపాల నరేంద్ర ఆరోపణలు చేశాడు కాబట్టి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఖండించమని చెప్పారు. ఖండించమని చెప్తే సరే నేను కూడా వాళ్ళు వీళ్ళు అంటే ఈ ప్రెస్ మీట్ మీరు ఎవరు పెట్టుకున్నా నాకేం అభ్యంతరం, వాళ్ళు ఎదురు కూర్చొని నన్ను తిట్టినా నాకేం అభ్యంతరం లేదు. నేను ఎందుకంటే నేను ఏది చెప్పినా వాస్తవాలు ఆధారాలతోనే చెప్తాను.
ఈవెన్ ఏదైతే బార్ ట్రాన్స్ఫర్ చేయడం ఏదైతే ఉందో కనకదుర్గ బార్ అండ్ రెస్టారెంట్, విజయలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్ సంతకాలన్నీ ఫోర్జరీ సంతకాలని, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఈయన ఎమ్మెల్యే ఏం చేశాడు ఈ మధ్య కాలంలో, దీన్ని బట్టి కొందరు ప్రజలు ఆలోచన చేసుకోవాలి. వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టమని చెప్తే ప్రెస్ మీట్ పెట్టడానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ కు ఎన్నికల ప్రచారం చేస్తున్న ఉద్యోగ సంఘ నాయకుడు వెంకటరామిరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలి. జనసేనలో చేరిన పులపర్తి రామాంజనేయులు. తెలంగాణ జెండాను ఆకాశమంత ఎత్తుకు ఎత్తిన గడ్డ కరీంనగర్ గడ్డ, బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్. ఆడబిడ్డల నైపుణ్యం అద్భుతం, మీ ఉత్పత్తుల అమ్మకానికి శిల్పారామంలో 100 షాపులు. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.